ఓకే చేసారమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎస్పి? థర్టీ. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఏమవుతుంది? 6 - 3 అంటే 3 స్క్వేర్ 9, 9 + 4 వచ్చేసరికి √13. అంతేనా వచ్చింది ఎస్పి వాల్యూ? ఎస్ సార్. √13. ఏంటి? నెక్స్ట్ పిఎం. వాట్ ఈస్ ద ఫార్ములా? మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ వాల్యూ 3 అవుతుంది. సో దట్ ఈస్ ఏ వాల్యూ 3 అండ్ x1 అంటే 6 ప్లస్ బి వాల్యూ 2, y1 అంటే 4 ప్లస్ సి వాల్యూ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. సో 18 ప్లస్ 8 25. ప్లస్ 1 by √2. 3 square into 9 plus 4, that is √13. So 8 plus 8 26, that is 27 by √13. 27 by √13. ఇదేనా వచ్చింది అందరికి? ఎనీ డిఫరెన్స్? ఎస్ సార్. ఎస్ Now సార్. simply eccentricity formula is E equal to SP by PM. So SP value √13 and PM value 27 by √13. సో ఇది సింప్లిఫై చేస్తే √13/1 అన్నట్టు రివర్స్ అవుతుంది. √13/27. √13 ఇంటూ √13 హోల్ స్క్వేర్. సో 13/27. 13/27 అంటే 1/2. 1/2 అంటే <<1>. <<1) అంటే ఎసెంట్రిసిటీ వాల్యూ <<1) అంటే ఏమవుతుందమ్మా? ఎలిప్స్ అవుతుంది. ఎసెంట్రిసిటీ వాల్యూ <<1) అంటే ఎలిప్స్. 0 to 1. 0 to 1 కాబట్టి దట్ ఈస్ ఎలిప్స్. మోడల్ అర్థమైందా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? సో ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్స్. ఎస్పి వాల్యూ, నెక్స్ట్ పిఎం వాల్యూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో, నెక్స్ట్ ఎస్పి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. దాని తర్వాత ఎసెంట్రిసిటీ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్పి బై పిఎం. ఎస్పి బై పిఎం. ఓకే. జతిన్ చేసావా? జతిన్ జతిన్ రెస్పాండ్. ఎలాగేనా ఇప్పుడు 3 times అవుతుంది. ఉజ్వల్ ఎక్కడ అర్థం కాలేదో చెప్పు. ఉజ్వల్ రెస్పాండ్. సింపుల్ గా టెల్ అగైన్ అంటే సరిపోదు. నీకు ఎక్కడ అర్థం కావాలో చెప్పాలి. ఉజ్వల్ రెస్పాండ్. ఏమన్నావు? నీకు ఎక్కడ అర్థం కాలేదో చెప్పు. సార్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఏ ఫార్ములాలో? ఎస్పీలోనా పిఎంలోనా? ఎస్పీ సార్. ఎస్పీ వచ్చేసరికి మనకి బేసిక్ ఫండమెంటల్ స్ట్రైట్ లైన్ అనేది తీసుకున్నప్పుడు ఈ స్ట్రైట్ లైన్స్ 2 పాయింట్స్ మధ్యలో స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. x1 y1, x2 y2 రెండు ఉంటాయి. స్ట్రైట్ లైన్ కి ఎండ్ పాయింట్స్. ఈ 2 పాయింట్స్ యొక్క మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. ఓకే, ఈ రెండింటికి ఉన్నటువంటి డిస్టెన్స్. ఇప్పుడు సపోజ్ కరెక్ట్ గా చెప్పాలంటే ఇది ఒక x1 y1 పాయింట్, ఇది ఇంకొక పాయింట్ x2 y2. ఈ రెండింటికి ఉన్నటువంటి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి ఎస్ అనుకుంటే ఒకటి పి. ఓకే. సో ఫార్ములా ఏంటంటే ఇలా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, నువ్వు రీసెంట్ గా జాయిన్ అయినట్టున్నావు, ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్ అనేది మనం కవర్ చేసాం. దాని వీడియో నేను ఒకసారి మళ్ళీ మీకు రీకాల్ గ్రూప్ లో పెడతాను. అదొకసారి రెఫర్ చేద్ది. సో ఇలా డిస్టెన్స్ కి ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే సెకండ్ పాయింట్ మైనస్ ఫస్ట్ పాయింట్ యొక్క x వాల్యూస్. స్క్వేర్ రూట్ ఆఫ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఇప్పుడు నీకు ఎస్పి తీసుకుంటే ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది. సో 6 - 3 హోల్ స్క్వేర్.
ప్లస్ y2 మైనస్ y1కి వచ్చేసరికి 4 - 2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఉంటుంది. 6 - 3 అంటే ఎంత? 3 స్క్వేర్. అది నేను ఇక్కడ డైరెక్ట్గా వేసా, మీకు అర్థమైంది అనుకుని. 3 స్క్వేర్ అంటే 9, 4 - 2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కాబట్టి 4, అది √13. ఓకేనమ్మా ఉజ్వల్? ఓకే సార్. ఓకే, రైట్. సో ఇంకా ఎనీవన్? సో టేక్ one more problem, we will close, then you get the clarity. Note down the question. Find the type of conic section. Find type of conic section. Conic section. Type of conic section formed by directrix. Directrix x plus 2y plus 1 equal to 0. X plus 2y plus 1 equal to 0 with focus 3, 2 and locus 5, 4. ఇందాక నేను ప్రాబ్లమ్ని ఒక డయాగ్రామ్ డ్రా చేసి ఇచ్చాను కాబట్టి మీరు ఈజీగా చేయగలిగారు. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో డయాగ్రామ్ ఇవ్వరు, ఈ సెట్లో కూడా డయాగ్రామ్ ఇవ్వరు, ఇలా ఒక థియరిటికల్గా ఇస్తారు. ఫైండ్ ద టైప్ ఆఫ్ కానిక్ సెక్షన్ ఫార్మ్డ్ బై డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైన్, స్ట్రైట్ లైన్ విత్ ఫోకస్. ఫోకస్ అంటే పాయింట్ ఏంటి? ఎస్ ఇది. అండ్ లోకస్, లోకస్ అంటే పాయింట్ ఏంటి? పి అనమాట. నౌ క్యాలిక్యులేట్, ఫైండ్ ద టైప్ ఆఫ్ కానిక్ సెక్షన్. సాల్వ్ చేయండి అమ్మ అందరూ. ఫైండ్ ద టైప్ ఆఫ్ కానిక్ సెక్షన్. డూ దట్ ప్రాబ్లం ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి, నేను డ్రా చేస్తా, ఈజీగా చూడండి. ఇది డైరెక్ట్రిక్స్ అంటే లైన్, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫోకస్ పాయింట్ ఎస్, ఇది 3, 2. లోకస్ పాయింట్ పి, లోకస్ పాయింట్ పి అనమాట. సో ఇది 5, 4. సో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇది ఎస్ పి, ఇది ఎం, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫైండ్ ద టైప్ ఆఫ్ కానిక్ సెక్షన్, ఏ టైప్ ఉంటుంది. సో ఫస్ట్ టైప్ క్యాలిక్యులేట్ చేయాలి. టైప్ తెలియాలి అంటే ఎసెంట్రిసిటీ కావాలి. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ఏంటి? ఎస్పి బై పిఎం. సో డూ ద సేమ్ ప్రొసీజర్, టెల్ మీ ద ఆన్సర్. నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. All of you do that. What is the value of SPM? Pragna? Pragna respond. Shyamla? √8 సార్. √8, very good. So 5 - 3 అంటే 4. 4 - 2, 4 plus 4, 8, √8. Very good. Vaishnavi, what is the value of PM, Mama?
Shyamla, very good. PM, Vaishnavi respond. Parsa Sai, Krishna Varma, PM value. Sir, PM value. sir, Okay. ఫార్ములా నోట్ చేసుకోండి ఫస్ట్. AX1 ప్లస్ BY1 ప్లస్ C బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. B square. Sir, 13, sir. 13 క్రాస్ వెరిఫై. 14/5. సో AX1 ఏ వాల్యూ 1 ఇంటూ 5 ప్లస్ B వాల్యూ 2 ఇంటూ 4 ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో 5 ప్లస్ 8 13 ప్లస్ 1 14 14 బై రూట్ 5. ఇదే కదా. శ్యామ్లో క్రాస్ వెరిఫై 40 బై రూట్ 40 ఎలా వచ్చింది? పిఎం వాల్యూ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1 ఏ వాల్యూ 1 x1 వాల్యూ 5 b వాల్యూ 2 y వాల్యూ 4 నెక్స్ట్ c వాల్యూ 1. సో 5 ప్లస్ 8 13 ప్లస్ 1 14 14 బై రూట్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ రూట్ 5 అవుతుంది 14 బై 5. దెన్ ఎసెంట్రిసిటీ SP బై PM. SP వాల్యూ రూట్ 8 PM వాల్యూ 14 బై రూట్ 5. సో రివర్స్ చేసుకుంటే రూట్ 40 బై 14. Kamla, cross verify your answer. Tell me once again. Value is 14 by root 5. Root 5 కి 5 పైకి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది. సో 8 5 is 40. సో రూట్ 40. రూట్ 40 బై 14. రూట్ 40 అంటే నియర్లీ దిస్ వాల్యూ ఇస్ రూట్ 36. నియర్లీ 6 బై 14 అవుతుంది. అంటే ఇది కూడా లెస్ దాన్ 1. అంటే ఏమవుతుంది? లెస్ దాన్ 1 కాబట్టి ఎలిప్స్ అవుతుంది. ఇది ఫామ్ అయ్యేటువంటిది ఎలిప్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? ఎనీవన్ 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 రెస్పాండ్? ఉదయ్ వచ్చిందా? రూట్ Yes, sir. 40 బై ఎస్ 14 సార్ వచ్చింది సార్ రెస్పాండ్. మీకు 40 బై 8 వచ్చింది ఏంటో చూడు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో రైట్. సో ఇదమ్మా ప్రొసీజర్. సో ఈరోజు చెప్పినటువంటి క్లాస్ ఏంటి అంటే ఓవరాల్గా మనకి ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా, రెక్టాంగులర్ హైపర్బోలా అని 4 ఉంటాయి. ఎలిప్స్ అంటే ఎసెంట్రిసిటీ వాల్యూ లెస్ దాన్ 1. హైపర్బోలా వచ్చేసరికి ఎసెంట్రిసిటీ వాల్యూ గ్రేటర్ దాన్ 1. పారాబోలా వచ్చేసరికి ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1. రెక్టాంగులర్ హైపర్బోలా వచ్చేసరికి ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు రూట్ 2. ఈ ఎసెంట్రిసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? SP బై PM. ఎస్ అంటే ఏంటి? ఫోకస్ పాయింట్. పి అంటే ఏంటి? లోకస్ పాయింట్. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ అన్నాం. డైరెక్ట్రిక్స్ డైరెక్ట్రిక్స్ అంటే ఈక్వేషన్ లైన్ AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0.
ఇదేం. సో దీన్ని బేస్ చేసుకుని మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేసాం. సో సెషన్ని ఎండ్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇంటరాక్ట్ అవ్వండి, అదర్వైజ్ లెఫ్ట్ ద క్లాస్. ఎనీవన్ డౌట్స్ ఉన్న వాళ్ళు ఉండండి. ఐ విల్ సెండ్ ద లింక్ అమ్మా. లింక్ నేను మీకు పంపిస్తాను. ఈరోజు క్లాస్ లింక్ మీ అంటే ఐ మీన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో కొన్ని పెడతాను. అంటే ఓన్లీ మన స్టూడెంట్స్కి మాత్రమే కనపడే విధంగా వీడియోస్ వస్తాయి. అవి మీకు లింక్ నేను షేర్ చేస్తాను. స్ట్రైట్ లైన్స్ను సర్కిల్స్ మీరు ఫ్రీ ఉన్న టైంలో కొన్ని కొన్ని చాప్టర్స్ చూడండి. ఓకే, మ్యాథమెటిక్స్ మొత్తం కూడా ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ మీకు పంపిస్తాను, దాంట్లో చూడండి. ఓకేనా హేమంత్? ఓకే సార్. ఎనీవన్, ఎనీ డౌట్స్? రైట్.